నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా, బాబీ డియోల్, ఊర్వశి రౌటెల, శ్రద్ధా శ్రీనాథ్, ప్రజ్ఞా జైస్వాల్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించగా, బాబీ కొల్లి దర్శకత్వం వహించిన డాకు మహారాజ్ జనవరి 12, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం రివ్యూ మీకోసం. సీతారాం అనే ఒక సివిల్ ఇంజనీర్ డాకు మహారాజ్గా మారి కొన్ని గ్రామాల ప్రజల నీటి కష్టాలను ఏ విధంగా తీర్చాడు, అడ్డు వచ్చిన ఠాకూర్లను ఏ విధంగా తొదముట్టించాడు అనేది సినిమా క్రక్స్కు సంబంధించిన వన్ లైనర్. ఇక డైరెక్ట్గా విశ్లేషణలోకి వెళితే, బాలకృష్ణ గారు చలాకీగా కాకుండా నీరసంగా కనబడ్డారు. పైపెచ్చు త్రూ అవుట్ స్టోరీ అదే టెంపో మెయింటైన్ చేశారు. బహుశా సినిమా ఫస్ట్ ఫ్రేమ్ టు లాస్ట్ ఫ్రేమ్ సీరియస్ సబ్జెక్ట్ కావడం వల్ల బాలకృష్ణ గారు సీరియస్గా కనబడే ప్రాసెస్లో భాగంగా నీరసంగా కనబడి ఉండవచ్చు. ఇక ఆయన 2-3 గెటప్స్లో కనిపిస్తారు కానీ పెద్దగా వేరియేషన్స్ అంటూ ఏమీ ఉండవు. బాలకృష్ణ గారి మార్క్ పవర్ఫుల్ డైలాగ్స్ 1-2 చోట్ల పేలాయి. ఇక పేరుకే 3 హీరోయిన్స్ ఉన్నారు కానీ వారితో రొమాంటిక్ ట్రాక్ గట్రా ఏమీ ఉండవు. ఇకపోతే ఇంటర్వెల్ టైంకి ఎంటర్ అయిన మెయిన్ విలన్ బాబీ డియోల్ను పవర్ఫుల్ గా చూపించారు. స్టోరీ ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా రన్ అవుతుంది. ఎక్కడ హై మూమెంట్ అంటూ ఉండదు. ఇంటర్వెల్ బ్యాక్ డ్రాప్ ఓకే. ఇక సెకండ్ హాఫ్ లో సీతారాం డాకు మహారాజ్ గా ఎలా మారాడనే ఒక లెంగ్తీ ఫ్లాష్ బ్యాక్ ను చూపిస్తారు. అందులో కొన్ని సన్నివేశాలు KGF ను గుర్తుకు తెస్తాయి. కానీ అవన్నీ కూడా బోరింగ్ గా, స్టేల్ అయిపోయిన స్టఫ్ గా అనిపిస్తాయి. న్యూనెస్ అనేది ఎక్కడా మచ్చుకు కూడా కనబడదు. ఇక క్లైమాక్స్ మాత్రం అట్రాషియస్ గా ఉంటుంది. అబ్రప్ట్ గా ఎండ్ అయినట్లుగా అనిపిస్తుంది. వెరసి సెకండ్ హాఫ్ విపరీతమైన ల్యాగ్ తో మన సహనాన్ని పరీక్షిస్తుంది. ఇక పాటల విషయానికి వస్తే, కాంట్రవర్షియల్ సాంగ్ దబిడి దిబిడే బాగుంది. సెన్సార్ వాళ్ళు బాలకృష్ణ హీరోయిన్ బట్స్ ని 2 చేతులతో కొట్టడానికి పర్మిషన్ ఇవ్వలేదనుకుంటా. అయితే ఒక చేతితో కొట్టడానికి మాత్రం పర్మిషన్ ఇచ్చారు. మిగతా పాటలు పూర్తిగా లెట్ డౌన్. అయితే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు మాత్రం ఈ సినిమాకు అద్భుతమైన BGM ని ఇచ్చారు. కొన్ని చెత్త సీన్లు కూడా ఎంతో కొంత చూడగలిగామంటే అందుకు తమన్ ఇచ్చిన అద్భుతమైన BGMఏ కారణం. ప్రొడక్షన్ వాల్యూస్ మంచి లొకేషన్స్ వల్ల పర్వాలేదు అనిపిస్తాయి. ఇక డైరెక్టర్ బాబీ గారి డైరెక్షన్ విషయానికి వస్తే, వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని అద్భుతంగా డైరెక్ట్ చేసిన డైరెక్టరేనా ఈయన అనే అనుమానాలు కలిగాయి. ఆల్ టుగెదర్ ఈ సంక్రాంతికి బాలకృష్ణ గారు డాకు మహారాజ్ సినిమా ద్వారా ప్రేక్షకులను డిసప్పాయింట్ చేశారని చెప్పవచ్చు. పాలసీని ఈ చిత్రానికి ఇస్తున్న రేటింగ్ 2/5.